హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డే 2కి సంబంధించినటువంటి సిలబస్ అయితే చూద్దాము. డే 1కి సంబంధించినటువంటి సిలబస్ కంప్లీట్ చేసుకున్నామండి. దానికి సంబంధించినటువంటి టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్లు కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సో డే 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిలబస్ అయితే చూద్దాము. డే 2లో చూసుకున్నట్లయితే మనకు 6th క్లాస్ ఇంగ్లీష్ అండి. 6th క్లాస్ ఇంగ్లీష్లో 1, 2, 3 టెక్స్ట్ బుక్ లెసన్స్కి సంబంధించి మీకు టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో లెసన్స్ ఎవరైతే లెసన్ కూడా చదువుతామో అనుకుంటే లెసన్ కూడా కంప్లీట్గా చదవండి. లెసన్స్ కానీ మీనింగ్స్ కానీ అన్నీ చదవండి. సో అలాగే బ్యాక్ సైడ్ గ్రామర్ కూడా కంపల్సరీగా చదవండి. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ కూడా చదువుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్ మెథడాలజీ అండి. ఇంగ్లీష్ మెథడాలజీలో ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్ అండి ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీషు, అలాగే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఈ 2 టాపిక్స్కి మెథడాలజీకి సంబంధించినటువంటి టెస్ట్ అనేది ఉంటుంది. వీటితో పాటు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యా చరిత్ర, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనకు ఫస్ట్ టాపిక్ ఉంది కదా, దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది మనకు డే 2 అండి. రేపు ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. సో చూసారు కదా డే 2కి సిలబస్. సో డే 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎలా రాశారు, అలాగే ఈ విధంగానే బాగుందా లేదా అనేసి ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. డే 2కి సంబంధించినటువంటి సిలబస్ అండి. వీటికి సంబంధించినటువంటి టెస్ట్ రేపైతే అప్లోడ్ చేస్తాను. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.